ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పచ్చదనం చాలా అవసరం అండి. బయట మనం చూసుకుంటే పొల్యూషన్ 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 మ్యాక్సిమం పొల్యూషన్ క్రియేట్ చేసేస్తున్నాం. అందులో మనం కూడా ఉన్నాం. తప్పట్లా కొన్ని కొన్ని. అవును. దీన్ని కాస్తైనా మనం సరి చేసుకోవటానికి పచ్చదనం వైపు ప్రతి ఒక్కరం పరుగులు పెట్టాలండి. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి. పొద్దుటిపూట పార్కులకి వాటికి వాకింగ్కి వెళ్ళండి. సూపర్. ఎక్కడికైనా వీకెండ్స్ తిరగలిగే అవకాశం ఉంటే చక్కగా మనకు హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల తోటలు మనమే సొంతంగా వెళ్ళి కూరలు కోసుకోవడానికి వెసులుబాట్లు అలాంటివి ఉన్నాయి. వాటన్నిటిని యాప్ చేయండి. పిల్లల్ని తోటల్లోకి మొక్కల్లోకి మధ్యలోకి తీసుకెళ్ళండి. మీ ఇంట్లో మేడ మీద కింద పక్కన పైన అవకాశం ఉంటే శుభ్రంగా కూరలు గైర్లు మీరే పెంచుకోండి. పొద్దున సాయంత్రం వాటి మధ్య తిరగండి. ఒకవేళ లేదు, మన బాల్కనీలోనే పచ్చదనాన్ని మెయింటైన్ చేయండి. ఇంటింటా హరితవనం అలాంటివి ఏమిటో వచ్చినాయి కదా, ఏమిటో మన ఏమంటారు, మన మేడ మీద చేయి మిద్దె తోటలు అవకాశం ఉంటే చేయండి. మిద్దెలకి అపార్ట్మెంట్ జనం అంతా ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకుంటారు. ఒప్పుకుంటున్నారమ్మా. ఒప్పుకున్న అపార్ట్మెంట్ల నిండా తోటలు ఉన్నవి నేను ఒక 15 అయినా చూశాను. ఒక 3-4 నన్ను పిలిచారు, మా మేడ మీద తోట ఉందండి రండి అని. మా దాంట్లో ఒప్పుకోలేదు. మేము పెట్టుకున్నాం మొదట, ఒప్పుకోలేదు. అదైపోతుంది ఇదైపోతుంది ఏమిటో అయిపోతుంది అన్నారు. సరే ఏమైపోతుందో తెలీదు, అలాగే డ్రైగానే ఉంచుకున్నాం. మేము కిందేవో కాసిన మొక్కలు ఉన్నాయి అంతే. మా బాల్కనీలోనే మేమేవో మొక్కలు పెట్టుకుంటూ ఉంటాం. బాల్కనీలో మొక్కలు ఉన్నాయి మాకు. నేను ఇంత తోటకూర, అంత పాలకూర, బచ్చల కూర ఏవో ఒకటి పెంచుకుంటూ ఉంటా. ఇప్పుడు ప్రస్తుతం బచ్చల కూర ఫుల్గా కనపడుతోంది. అప్పుడప్పుడు కాకరకాయలు 10 కాకరకాయలు 15-20 బుజ్జి బుజ్జి టమాటాలు అవి కాస్తున్నాయి బాల్కనీలో. ఇంకా శ్రద్ధగా చేయడానికి అంత సమయం లేక చేయలేకపోతున్నాను. నేను చేస్తే నాకున్న 2 బాల్కనీల్లో శుభ్రంగా వారానికి ఒక 3 రోజుల కూరలు నేను పెట్టేసుకోవచ్చు. ఆ పని చేయండి. తర్వాత అంతంత బాల్కనీలు కూడా లేవు, ఇంట్లో పెట్టుకోండి అమ్మా పచ్చగా హాయిగా. ఇండోర్ ప్లాంట్లు ఎంత బాగా వచ్చినాయంటే ఇప్పుడు ఈ వేళ్లాడేవి, నీళ్లల్లో పెట్టుకునేవి, తక్కువ నీళ్లు పోసినా సరిపోయేది, ఏటెల్లకాలం పచ్చగా ఉండేవి. ఈ స్నేక్ ప్లాంట్ అని, మనీ ప్లాంట్స్ అని ఎన్ని రకాలు వచ్చినాయో జయ. అవన్నీ కూడా ఏంటంటే గ్రీనరీ కంటికి మంచిది మొదటిది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది రెండోది. మూడోది ఆక్సిజన్ సప్లై బాగుంటుంది. పొల్యూషన్ని కొంత అవి లాగేస్తాయి. మనకి వాతావరణంలో ఉన్న కార్సినోజెనిక్ థింగ్స్ని, అంటే క్యాన్సర్ కారకాలైనటువంటి ఒక రకమైన డస్ట్, వాటిని ఈ మొక్కలు లాగుతాయి. ఇవి కంట్రోల్ చేస్తాయి. వీటిని పిల్లల్ని పెంచినట్టు పెంచుకోవాలి. కుక్కల్ని పెంచటల్లా మీరు? అందరి ఇళ్లలోనూ కుక్కలే. ఆ కుక్క బొచ్చు ఇల్లంతా బొచ్చే. కుక్కలు మంచాల మీద ఉంటాయి, సోఫాల మీద ఉంటాయి, పూజ గదుల్లో ఉంటాయి. బొట్లు పెట్టేస్తున్నారు వాటికి. వైష్ణవనామాలమ్మా, నిజంగా వెంకన్న బాబులాగా ఉంటాడట. బొట్టు పెడితే వెంకన్న బాబు అయిపోతాడు కుక్కరాముడు. ఏమనాలి నిజంగా. మొక్కలు పెంచండి చక్కగా, దాన్ని పెంచుకోండి. కుక్కలు పెంచుకుంటే మీ ఇష్టం, చేసేదేం లేదు. అదే కదా, చేసేదేం లేదు. కానీ వాటన్నిటితో పాటు వాటిని మానేసి పెంచండి అని నేను అంటలేదమ్మా, అవన్నీ మీ ఇష్టం. కానీ మొక్కలు పెంచండి. అవునవును. ఇండోర్ ప్లాంట్స్ మాత్రం ఇంట్లో 4 పక్కల ఏ పక్కకు చూసినా మనకి ఏం కనపడతాయి? చెక్కలు. అవునండి. ఇనప సామాన్లు అవేగా ఉన్నాయి. ఫర్నిచరేనమ్మా, ఎక్కడ చూసినా ఫర్నిచరే. వంటింటి నిండా సామాన్లే, మనకి గదుల నిండా సామాన్లే, బీరువాలు, అల్మర్లు, షావి, ఇవి పుస్తకాల ర్యాకులు ఎన్నున్నాయి కదా. వాటితో పాటు ఆ ర్యాకుల మీద అక్కడక్కడ చక్కగా బాటిల్స్ అన్ని నీళ్లు పోసి, ఎక్కువగా నీళ్ళు అవసరం లేని మొక్కల్ని ఇళ్లలో కనుక పెట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సస్టైన్ అవుతాయి. అట్లాగే పాపం వాటికి కూడా వచ్చేసినాయి అమ్మగారు. 1 వీక్ వరకు మనము వాటర్ పోయికపోయినా తీసుకునేలాగా ఫుడ్ వచ్చినాయి. ఆ మార్గాలన్నిటినీ వాడుకోండి. ఎంచక్క మనసుంటే మార్గం ఉంది అంతే. మరి నేను అనుకుంటే కుక్కల్ని వాటిని పెంచుతారా? వీళ్ళు ఊరు వెళ్తే ఆ కుక్కని ఏం చేస్తారు? పక్కన వాళ్ళకో వీళ్ళకి ఇవ్వటం. ఇప్పుడు కేర్ సెంటర్లు వచ్చేసినాయి అమ్మగారు. వాటికి కూడా వచ్చినాయి కేర్ సెంటర్. ఎవరు లేరు ఆప్షను, ఏం చేస్తారు? కేర్ సెంటర్లో వదిలి వెళ్తున్నారు. ఖర్చు విపరీతమైన ఖర్చు కదా. మాటలా ఇళ్లలో కుక్కలే చేయ ఇంతవి అంతవి అంతవి ఇంతవి. అపార్ట్మెంట్లలో ఇంతంత పెద్ద పెద్ద జర్మన్ షెపర్డ్స్ అని పెంచేస్తున్నారు. పాపం దానికి ఆ కాస్త ప్లేసు ఆ జీవానికి ఎలా సరిపోతుంది అనుకోవట్లే. ప్రేమగా చూస్తున్నాం అనుకుంటారు. మీ ప్రేమ దొంగలదోలా వాళ్ళకి. వాటికి ఎంత ప్లేస్ కావాలమ్మా. చిన్న చిన్న అపార్ట్మెంట్లలో కూడా పెద్ద పెద్ద కుక్కలను చూశాను నేను. దాని బొచ్చు ఇంట్లో సమస్తమైన చోట్ల దాని బొచ్చే పాపం.
బొచ్చురాల కన్నా ఏం చెయ్యాలో సరే కుక్కల గోలతో మనకి మొక్కల గోలే కావాలి. మొక్కల్ని పెంచండి, పిల్లల్లో ఈ సరదాని పెంపొందించండి. ఎస్. వాడి పైగా ఆవిడెవరో మొన్న ఒక ఇది చూశాను ఇన్స్టారీ, మా ఆయన నేను పొట్లాడుకున్నప్పుడు ఒక మొక్క పెట్టడం ప్రాక్టీస్ చేశాను నేను అని చెప్పి వాళ్ళ వెనకాల చూపిస్తాను, పెద్ద అడవి ఉందన్నమాట. అవునా? రోజు కొట్టుకుంటారు, రోజు ఒక మొక్క పెడతారన్నమాట. ఓ, వాళ్ళు బాగుంది. కొన్నాళ్ళకి ఏముంది, అడవులు వనాలు వస్తాయి కదా, అట్లాంటి అలవాట్లు కూడా ఏమైనా చేసుకోండి. పిల్లలకి వాళ్ళ బర్త్డేలకి ఏమైనా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు సొంతానికి ఒక మొక్క కొనిపెట్టండి. అబ్బా సూపర్ అమ్మగారు ఈ ఐడియా. ఆ మొక్కను పెంచుకుంటారు వాళ్ళు శ్రద్ధగా. అదేదో ఒక సినిమాలో ఆ అబ్బాయిని కారుతో గుద్దేస్తుంది, ఆ కారుతో గుద్దినందుకు కాంపన్సేటరీగా ఇది ఎంతో ఇష్టం, అమ్మా నాన్న కంటే ఈ మొక్క అంటేనే ఇష్టం అని నీకు తెచ్చిస్తున్నానని మొక్కను తెచ్చిస్తుంది. ఓహో. అమ్మా నాన్న కంటే ఎక్కువ ఇష్టం వద్దు, అమ్మా నాన్నతో పాటు మొక్కలు ఇష్టం ఉండేలాగా వాళ్ళ సొంత మొక్కలు, వాళ్ళ మొక్కకు వాళ్ళు పేరు పెట్టుకోవటం, ఏదైనా గింజలు వేసుకోవటము, చిన్న చిన్న గింజలు నాటటము ప్రాక్టీస్ చేయించండి. రిటర్న్ గిఫ్ట్లు అన్ని మొక్కలు చేసుకోండి హాయిగా. అబ్బా సూపర్ ఉంటుంది అసలు. మీ ఇంట్లో ఫంక్షన్ తలా ఒక తులసి మొక్క ఇవ్వండి, మీ ఇంట్లో పూజ తలా ఒక మందార మొక్క ఇవ్వండి. వాళ్ళని వెళ్ళి పలకరించడానికి వెళ్తాం, ఇంతంత బొకేలు పుచ్చుకెళ్తాం, తెల్లవారేసరికల్లా బయట పారేస్తాం ఆ పువ్వులు. అవును రమ్మగారు. కాకంటే చక్కగా ఒక మొక్క ఇవ్వండి. ఈ మధ్య 2-3 ఫంక్షన్లలో నేను మొక్కలే అందుకున్నాను జయ, వాళ్ళని బాగా మెచ్చుకున్నాను. కాకపోతే వాళ్ళు ఇచ్చిన మొక్క పోయింది, నేను ఆ కుండీలో ఇంకో మొక్క పెట్టుకున్నాను. పోనీ ఆ మొక్క పోతే మనం ఇంకొకటి పెట్టుకోవచ్చు కదా, చక్క కుండీ ఇచ్చారు. ఎప్పుడో సత్యవాణమ్మ గారు కూడా ఏదో ఫంక్షన్ అప్పుడు అలాగే తలా ఒక తులసి మొక్క ఇచ్చారు. నేను కూడా మా ఇంట్లో ఫంక్షన్ తులసి మొక్కలే ఇచ్చాం. ఏదో ఒక మొక్క ఇవ్వండి హాయిగా. అవి ఇళ్లలో పెంచుకునే రకం మీరు కాస్త ఖరీదు పెట్టినా దానికి మరణం లేదు, అంత తొందరగా పోవు, ఆకుపచ్చగా ఉంటాయి. మంచి కుండీ కొనిపెట్టండి, లేదా మట్టి కుండీలోనే అవే కొనేసేయండి. జేళ్ళు అవి ఉన్నాయి కదా, అవి అసలు పోవు, హ్యాంగింగ్ పర్ల్స్ అని అసలు పోనే పోవు. ఎక్కడైనా వేళ్లాడేసుకునే రకంవి కొనిపెట్టండి, వాకిట్లో వేళ్లాడేసుకుంటారు, ఆకుపచ్చగా ఉంటుంది. నేను ఈ పక్షులు వస్తే బర్డ్ ఫీడర్ ఒకటి తగిలిచ్చా జయ, ఆ ఫీడర్కి ఒక్క పక్షి కూడా రాదు నా దగ్గరికి. దాన్ని చూస్తుంటా, అది నాకేసి చూస్తుంటుంది అంతే, ఏమిటో రావట్లేదు అనుకుంటా. కానీ ఈ 2 హ్యాంగింగ్ మొక్కలు ఉన్నాయి. ఒక ఈ బుజ్జి బుజ్జి బర్డ్స్ ఉంటాయి చూడు, కిచకి 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 అని తమాషా సౌండ్ చేస్తాయి, బారుగా ఉంటుంది. అది ఆ హ్యాంగింగ్ మొక్కలో 3 సార్లు గుడ్లు పెట్టింది జయ. 3 సార్లు ఆ మొక్క చచ్చినంత పని అయింది. అది పక్కనే ఉంటుంది, గింజలు తినడానికి రాదు, కానీ ఆ మొక్కలో మాత్రం 3 సార్లు ప్రసూతి గృహం అయింది. అది దానికి ఆ పచ్చదనం కావాలి. ఆ కరెక్ట్గా అందులో ఇలా రౌండ్ గా ఉంటుంది, అందులో పెట్టేసుకుని పిల్లల్ని ఎగిరిచ్చేస్తుంది నెల తిరిగేసరికి. మా మొక్క చచ్చినంత పని అవుతుంది. దాంట్లో నీళ్లు పోయలేం కదా, పక్షులు ఉంటాయి. నేను మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నా, ఇప్పుడు 3 సార్లు చేసేది, దాన్ని తీసుకుపోయి నీళ్ళ బకెట్లో పెట్టి వదిలిపెట్టేస్తున్నా. ఒక పూటకి మెల్లిగా అన్ని పక్కల నుంచి నీళ్లు పీల్చుకుని అది మళ్ళీ ఫ్రెష్ అవుతుంది, మళ్ళీ తగిలిస్తాం. ఇప్పుడు 3 సార్లు అయింది అట్లా. ప్రసూతి నిలయం అయిందా? ప్రసూతి గృహం. నాకు గొప్ప సరదా, ఆడపిల్లలు లేరు కదా, పురుళ్ళు పోయటం అవి మన జీవితంలో అవదు, పోనీ ఇదైనా అయిపోతుంది. మీరు బర్డ్స్ వస్తాయి, ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొంటుంది. ఇలా ఆలోచించండి తప్పకుండా. చిన్న చిన్న కుండీల్లో పిల్లలతోటి వాళ్ళ పేరుతోటి గింజలు వేయించడం. పిల్లాడి పేరు ఏదో రాంబాబు అనుకో, రామ్ ఆర్ రాసి దాంట్లో వేయండి గింజలు. ఆర్ షేప్లో మొక్కలు ఎదుగుతాయి. పిల్లల్ని సర్ప్రైజ్ చేయొచ్చు వాడి బర్త్డే నాడు. ముందు మన ఆరోగ్యానికి కదా రమ్మగారు, ఆరోగ్యానికి మంచిది. తర్వాత మైక్రోగ్రీన్స్ పెంచటం. మైక్రోగ్రీన్స్ కూడా చాలా సరదాగా ఉంటుంది, రెండోది హెల్దీగా కూడా ఉంటుంది. ఇలా ఏదైనా చేసి మీ ఇంట్లో చిన్న దాంట్లో అయినా తక్కువ ప్లేస్ ఉన్నా కూడా 4 మూలలా 4 మొక్కలు పెట్టైనా సరే ఒక పచ్చదనాన్ని ఇంట్లో క్రియేట్ చేసుకోండి. దీనివల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆ వాతావరణం ఆరోగ్యకరంగా మారుతుంది, మీకు మనసుకి ఒక ఉల్లాసం వస్తుంది. గ్రీన్ కలర్ని చూస్తే కంటికి చాలా మంచిది. ఫోన్లు చూసి చూసి ఉంటామా, రోజులో ఒక అరగంట గంట అయినా మొక్కల దగ్గర గడిపితే కళ్ళకి మంచిది, పిల్లలు కూడా మంచిదే, కళ్ళకి ఒంటికి. ఇలా ఆలోచించి ఈ పని చేయండి తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.